ఓం శాంతి 30/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది పూర్తి కల్పానికి సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగం. ఇందులో పిల్లలైన మీరు స్మృతి అనే శాక్రీన్ ద్వారా సతో ప్రధానంగా అవుతారు. ఎంతెంత బాబాను తలంపు చేస్తూ ఉంటే అంత సతో ప్రధానంగా అవుతాం. ప్రశ్న: అనేక ప్రకారాల ప్రశ్నల ఉత్పత్తికి కారణమేది? వాటన్నింటికి నివారణ ఏది? జవాబు: ఎప్పుడైతే దేహ అభిమానంలోకి వస్తారో అప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది. సంశయము రావడం వల్ల అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనంగా అవ్వండి, ఇతరులను పావనంగా చెయ్యండి అని ఏ కర్తవ్యాన్ని ఇచ్చానో అందులో తత్పరులై ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. పాట: మిమ్ములను పొంది మేం విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మల తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారికి బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు, లేక సర్వులను ఈ దుఃఖము నుండి విముక్తులను చేసేవారు పూర్తి ప్రపంచంలో ఆత్మిక తండ్రి తప్ప వేరే మనుషులు ఎవ్వరు అవ్వజాలరు అని మీకు తెలుసు. కనుక దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో ఉన్నారు. బాబా మనల్ని సుఖధామానికి యోగ్యులుగా చేస్తున్నారు అని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసే తండ్రి సన్ముఖంలోకి వచ్చారు. సన్ముఖంలో ఎదురుగా వినేందుకు, దూరంలో వినేందుకు చాలా వ్యత్యాసం ఉంది అని మీకు తెలుసు. మధువనంలో తండ్రి సన్ముఖంలోకి వస్తారు. మధువనం ప్రసిద్ధమైనది. మధువనంలో వారు కృష్ణుడి చిత్రాన్ని చూపించారు, కానీ అక్కడ కృష్ణుడు లేనే లేడు. ఇందులో శ్రమ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. క్షణ క్షణము స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాను. తండ్రి పూర్తి చక్రంలో ఒక్కసారి మాత్రమే ఈ సమయంలో వస్తారు, పురుషోత్తమ సంగమ యుగంలో. ఇది కల్పంలోని మనోహరమైన సంగమ యుగం. దీని పేరు పురుషోత్తమ అని పెట్టబడింది. ఈ సంగమ యుగంలోనే మనుష్య మాతృలందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడు మనుష్యాత్మలు అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి, మళ్ళీ సతో ప్రధానంగా అవుతాయి. సతో ప్రధానంగా ఉంటే మనుషులు ఉత్తమంగా ఉంటారు. తమో ప్రధానంగా అవ్వడంతో మనుషులు కూడా కనిష్టంగా అవుతారు. కనుక ఇప్పుడు తండ్రి ఆత్మల సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పూర్తి పాత్ర అంతా ఆత్మనే అభినయిస్తుంది, శరీరం కాదు. ఆత్మలైన మేము వాస్తవానికి నిరాకారి ప్రపంచం లేక శాంతిధామ నివాసులము అని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. ఇది ఎవ్వరికీ తెలియదు. స్వయం ఎవ్వరికీ అర్థం చేయించలేరు. మీ బుద్ధికి వేయబడిన తాళం ఇప్పుడు తెరవబడింది. ఆత్మలు పరంధామంలో ఉంటాయి అని మీకు తెలుసు. అది నిరాకార ప్రపంచం. ఇది సాకార ప్రపంచం, శరీరాలతో ఆత్మలుండే ప్రపంచం. ఇక్కడ ఆత్మలైన మీరందరూ పాత్రధారులు. మొట్టమొదట మీరు పాత్రను అభినయించేందుకు వస్తారు, తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ కలిసి ఒకేసారి పైనుండి రారు. అనేక రకాలైన పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడు నాటకం పూర్తి అవుతుందో అప్పుడు ఈ ప్రపంచంలోని ఈ స్టేజ్ పైన అందరూ కలుస్తారు. అంతిమంలో పైనుండి ఆత్మలందరూ లాస్ట్కి ఇక్కడికి వచ్చేస్తాయి. వాస్తవంగా ఆత్మలైన మీరు శాంతిధామ నివాసులము అని ఇప్పుడు మీకు తెలిసింది. ఇక్కడికి పాత్ర అభినయం చేసేందుకు వస్తారు. తండ్రి పూర్తి సమయం పాత్రను అభినయించేందుకు ఇక్కడికి రారు. మీరు పాత్రను అభినయిస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంలో వినడం వలన చాలా మజా కలుగుతుంది. ఇంత మజా మురళి చదవడం వలన కలగదు. బాబా చెప్పినటువంటి విషయాలే ఇప్పుడు మేము చెప్తూ ఉండేటి. ఇది వింటే కలగదు. బాబా దగ్గర డైరెక్ట్గా మధువనంలో వింటేనే చాలా మజా కలుగుతుంది. ఇక్కడ సన్ముఖంలో ఉన్నారు కదా. భారతదేశం దేవీ దేవతల స్థానంగా ఉండేది అని ఇప్పుడు అలా లేదు అని మీకు తెలుసు. వారి చిత్రాలను చూస్తారు కనుక తప్పకుండా వారు ఒకప్పుడు ఉండేవారు.
మనం అక్కడి నివాసులుగా ఉండేవారం. మొట్టమొదట మనము దేవతలుగా ఉండేవారం. మీ పాత్రను స్మృతి చేసుకుంటారా? లేక మర్చిపోతారా? తండ్రి చెప్తారు, మీరు ఇక్కడ ఈ పాత్రను అభినయించారు. ఇది డ్రామా. క్రొత్త ప్రపంచం తప్పకుండా పాత ప్రపంచంగా అవుతుంది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తారో వారు స్వర్ణిమ యుగంలో, సత్యుగంలో, స్వర్గంలో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు విశ్వానికి యజమానులు, మహారాజా, మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. అది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు మీరు రాజ్య పాలన ఎలా చేయాలో నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ మంత్రులు ఉండరు. ఎందుకంటే సలహాలు ఇచ్చేవారి అవసరమే ఉండదు. వారు శ్రీమతము ద్వారా అత్యంత శ్రేష్ఠులుగా అవుతారు కనుక ఇక్కడ అయ్యారు కనుక. ఇక్కడ బాబా ఇచ్చిన శిక్షణ ద్వారా యోగ్యులుగా అయ్యి స్వర్గంలో వస్తాము కనుక ఇంకొకరి ద్వారా సలహా తీసుకునే అవసరమే ఉండదు. ఒకవేళ ఎవరి నుండి అయినా సలహా తీసుకుంటూ ఉన్నట్లయితే వారి బుద్ధి బలహీనంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ శ్రీమతమైతే లభిస్తూ ఉందో అది సత్యుగంలో కూడా స్థిరంగా ఉంటుంది. మొట్టమొదట ఈ దేవీ దేవతల రాజ్యం అర్ధకల్పం ఉండేది అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతూ ఉంది అని కూడా మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని పరమాత్మ తప్ప ఎవ్వరూ ఆత్మలకు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు, మాట్లాడేవారుగా. మాటలు లేకుండా కర్మలు జరగవు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎలా తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉందో అలా మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారం మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ చెప్తుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకి ఏ పాత్ర లభించి ఉందో అది అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాల అనుసారం మీరు మరొక జన్మ తీసుకుంటూ ఉంటారు. రోజు రోజుకు ఆత్మలోని పవిత్రత డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. పతితము అనుశబ్దం ద్వాపరయుగం నుండి ఉపయోగించబడుతుంది. అయినా కొంత వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. మీరు క్రొత్త ఇంటిని నిర్మించండి. 1 మాసం తర్వాత, 1 నెల తర్వాత కొద్దిగా వ్యత్యాసం వస్తుంది. బాబా మాకు వారసత్వం ఇస్తున్నారు అని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, మీకు వారసత్వం ఇచ్చేందుకే నేను వచ్చాను, స్వర్గ వారసత్వం. ఎవరి ఎంత పురుషార్థం అనగా ప్రయత్నం ఇక్కడ చేస్తారో అక్కడ అంత పెద్ద పదవిని పొందుతారు. ఎంత ఎక్కువ చేస్తే అంత, తక్కువ చేస్తే తక్కువ పదవి. తండ్రి వద్ద అయితే ఎలాంటి తేడా ఉండదు. నేను ఆత్మలను చదివిస్తున్నాను అని తండ్రికి తెలుసు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం ఆత్మల హక్కు. ఇందులో స్త్రీ పురుషుల దృష్టి ఉండదు. మీరందరూ పిల్లలే, ఆత్మలు. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివిస్తారు, ఆస్తిని ఇస్తారు. తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. ఓ నా ముద్దు పిల్లలారా, మధురమైన అపురూపమైన పిల్లలారా, మీరు చాలా సమయం పాత్రను అభినయిస్తూ ఇప్పుడు వారసత్వం తీసుకునేందుకు వచ్చి కలిశారు తండ్రిని. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. ప్రారంభం నుండి పాత్ర నిర్ణయించబడి ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ నటిస్తూ ఉంటారు. ఆత్మ అవినాశి. ఇందులో అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. శరీరం అయితే మారిపోతూ ఉంటుంది, కానీ ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రం అవుతుంది, పతితం అవుతుంది. సత్యుగంలో పావనంగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. ఎప్పుడు దేవతల రాజ్యం ఉండేదో అప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇది ఆట కదా. క్రొత్త ప్రపంచం పాత ప్రపంచంగా, పాత ప్రపంచం మళ్ళీ క్రొత్త ప్రపంచంగా అవుతుంది. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. ఇప్పుడు ఈ బేహద్దు నాటకం పూర్తి అయింది. ఇప్పుడు ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఈ ఆత్మ వచ్చినప్పటికీ పతిత ప్రపంచంలో వారికి ఏం విలువ ఉంటుంది? ఎవరు మొట్టమొదట క్రొత్త ప్రపంచంలో వస్తారో సత్యుగంలో వారికి విలువ ఉంటుంది. పైనుండి వచ్చిన వారికి ఏదైతే క్రొత్త ప్రపంచంగా ఉండేదో అదే మళ్ళీ పాతదైపోయిందని మీకు తెలుసు. క్రొత్త ప్రపంచంలో మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. అక్కడ దుఃఖము అను పేరే ఉండేది కాదు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి దుఃఖమయ ప్రపంచం నుండి విముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా పరివర్తన కావాలి.
మేము సత్యుగానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులవుతారు. కనుక మీరు ఎందుకు స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయరాదు? ఎంత బాగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు బాబా. కొద్దిగా అయినా శ్రమ పడాలి కదా. లౌకికంలో తండ్రి అడిగినట్టు అడుగుతున్నారు. రాజ్యాన్ని పొందడం సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చెయ్యాలి. క్షణ క్షణము మిమ్మల్ని మాయ మరిపింపజేస్తుంది. ఇదే మాయ చేసే అద్భుతం. దాని కొరకు ఉపాయాన్ని మీరు రచించాలి. నా వారిగా అవ్వడం వలన స్మృతి కుదురుతుందిలే అని అనుకోకండి. మరి పురుషార్థం ఏం చేస్తారు? లేదు. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. జ్ఞానామృతాన్ని సేవిస్తూ ఉండాలి. ఇది మీ అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. శరీర భావనలు వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. త్వమేవ మాతశ్య పిత. ఇదంతా భక్తి మార్గపు మహిమ. నీవే తల్లి తండ్రి అంటూ ఉండేవారు. మీరు కేవలం ఒక్క బాబాను స్మృతి చెయ్యాలి. వారి మధురమైన స్వీట్ లాంటి వారు, సేక్రీన్. మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానం అయిపోయింది. దానిని సతో ప్రధానంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ తెలపండి. సుఖము సత్యుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని చాలా సహజంగా స్మృతి చేయాలి. కానీ మాయ వ్యతిరేకత చాలా ఉంది కనుక ప్రయత్నం చేసి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీలో చేరిన మురికి తొలగిపోతుంది. సెకండ్లు జీవన్ముక్తి అని గాయనం చేయబడింది. ఆత్మలైన మనం ఆత్మిక తండ్రి సంతానము, అక్కడి నివాసులము. మళ్ళీ మీరు మా పాత్రను పునరావృతం చెయ్యాలి అని తెలుసు మీకు. ఈ డ్రామాలో మనకు అందరికన్నా ఎక్కువ పాత్ర ఉంది. సుఖం కూడా అందరికంటే మీకే ఎక్కువ లభిస్తుంది. తండ్రి చెప్తారు, మీ దేవి దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేది. మిగిలిన వారంతా లెక్కాచారాలను సమాప్తం చేసుకొని శాంతిధామానికి ఆటోమేటిక్గా సహజంగా వెళ్ళిపోతారు. ఇక్కడి నుండి ఎక్కువ విస్తారంలోకి మీరెందుకు వెళ్ళాలి? ఈ విషయాలన్నీ ఆలోచన చేయాలి. తండ్రి అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకే వస్తారు. దోమల వలె అందరినీ తీసుకెళ్తారు. సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశి అయిన ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని వెళ్ళిపోతుంది. అంతేకాని ఆత్మ అగ్నిలో పడుట వలన పవిత్రంగా అవ్వదు. స్మృతి రూపీ యోగ అగ్ని ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఇది యోగ అగ్ని. సీత అగ్ని నుండి వెలికి వచ్చింది అని వారు కూర్చొని నాటకాన్ని తయారు చేశారు. అగ్ని ద్వారా ఎవరు పావనంగా అవ్వరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సీతలైన మీరంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా కావాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే శబ్దం వినడం వలన అగ్ని నుండి వెలికి వచ్చారు అని భావిస్తారు. యోగ అగ్ని ఎక్కడ? ఆ స్థూలమైన అగ్ని ఎక్కడ? ఆత్మ పరమాత్మతో యోగాన్ని జోడించడం వలననే పతితం నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. నరకంలో సీతలందరూ రావణుడి జైలులో శోక వాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖము కాకిరెట్టతో సమానమని, స్వర్గ సుఖం అపారమైనది అని పోలిక చెప్పబడుతుంది. ఆత్మలైన మీకిప్పుడు ప్రియతముడైన శివబాబాతో నిశ్చితార్థం జరిగింది కనుక ఆత్మ స్త్రీ అయింది కదా. శివబాబా చెప్తారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి వచ్చేస్తారు. కనుక పిల్లలు జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. ఎలాంటి సంశయాలు రాకూడదు. దేహాభిమానంలోకి రావడం వలన అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్ని అప్పగించారో అది చెయ్యరు. మనం పతితుల నుండి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. మిగిలిన విషయాలను వదిలేయాలి. రాజధాని ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవే నడుస్తాయి.
ఎలాంటి భవనాలను నిర్మించి ఉంటారో అలాగే నిర్మిస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం. ఓ పతిత పావన అని పిలుస్తారు. పావనంగా అవ్వడం వలన సుఖీలుగా అవుతారు. దేవీ దేవతలందరికంటే ఎక్కువ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు సర్వోత్తమ పావనంగా అవుతారు. వారిని సంపూర్ణ నిర్వికారి పావనులని అంటారు. కనుక తండ్రి ఏ శ్రీమతాన్ని ఇస్తారో దానిని అనుసరించాలి. ఏ సంకల్పము చేసే అవసరం లేదు. మొదట మనం పతితుల నుండి పావనంగా అవ్వాలి. ఓ పతిత పావన అని పిలుస్తారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పతిత పావనులు ఎవరో కూడా తెలియదు. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. పావనంగా ఎవరు చేస్తారో ఏమాత్రం తెలియదు. పతిత పావనుడు అని పిలుస్తారు, కానీ మీరు పతితులు అని చెప్పినట్లయితే వారికి కోపం వస్తుంది. స్వయాన్ని వికారులము అని ఎవ్వరూ భావించరు. గృహస్థంలో అందరూ ఉండేవారు. రాధాకృష్ణులు, లక్ష్మీ నారాయణలకు కూడా పిల్లలు ఉండేవారు కదా అని అంటారు. అక్కడ యోగ బలము ద్వారా పిల్లలు జన్మిస్తారు అనే విషయం మర్చిపోయారు. దానిని నిర్వికారి ప్రపంచం, స్వర్గం అని అంటారు. అది శివాలయం. తండ్రి చెప్తారు, పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. ఈ తండ్రి అయితే తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వీరే అందరికీ సద్గతిని ఇస్తారు. అక్కడ ఒక గురువు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ పిల్లలకు గద్దెని ఇస్తారు. ఇప్పుడు వారు సద్గతికి ఎలా తీసుకెళ్తారు? సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. సత్యుగంలో కేవలం దేవీ దేవతలు ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. రావణ రాజ్యం నుండి విడుదలైపోతారు. తండ్రి అందరినీ పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. పావనమైన వారు ఎవ్వరూ మళ్ళీ వెంటనే పతితులుగా అవ్వరు. నెంబర్ వారుగా దిగుతారు. సతో ప్రధానం నుండి సతో రజో తమో. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ లాంటి వారు. జ్ఞానం ద్వారా ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇతరులందరికీ మార్గాన్ని చూపించాలి. అందరి జీవన రూపీ నావలకు మీరు మార్గాన్ని చూపే పైలట్ వంటి వారు. మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. దుఃఖధామమైన కలియుగాన్ని మర్చిపోండి అని అందరికీ చెప్పండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉండాలి. మీ జోలను జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. సంశయంలోకి వచ్చి ఏ ప్రశ్నలు వేయరాదు. సెకండ్ పాయింట్, యోగాగ్ని ద్వారా ఆత్మరూపీ సీతను పావనంగా చేసుకోవాలి. ఏ మాటలోనూ ఎక్కువ విస్తారంలోకి వెళ్లకుండా ఆత్మ అభిమానులుగా ఏ శ్రమ చేయాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. వరదానం, సదా మరణము ద్వారా మగ్నావస్థ యొక్క సాగరంలో ఇమిడిపోయే అనుభవం చేసే అనుభవీ మూర్తభవ. అనుభవాలను పెంచుకునేందుకు ఆధారము మనన శక్తి. మననము చేసేవారు స్వతహాగా నిమగ్నమై ఉంటారు, లీనమై ఉంటారు. మగ్న అవస్థలో యోగం జోడించే అవసరం ఉండదు. మననం తర్వాతే మగ్నావస్థ ఏర్పడుతుంది. కానీ నిరంతరము జోడించబడే ఉంటుంది. శ్రమ చేయాల్సిన పని ఉండదు. మగ్నము అనగా ప్రేమ సాగరంలో ఎవ్వరూ వేరు చేయలేనంత ఇముడిపోయి ఉండడం. కనుక శ్రమ నుండి విడుదలవ్వండి. ఎవరిపైనైనా చాలా ప్రేమ, బిడ్డపైన, చిన్న బిడ్డపైన చాలా ప్రేమ అమ్మకుంటుంది. అది ఎవ్వరూ వేరు చేయలేరు, లీనమయ్యే ఉంటారు. ఎప్పుడు బిడ్డనే గుర్తుకొస్తూ ఉంటారు. బిడ్డకి ఏం కావాలో అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అలా బాబా ప్రేమలో లీనమైపోవాలి. అప్పుడు ఏ శ్రమ లేదు. బిడ్డను గుర్తు చేసుకోవడానికి తల్లికి శ్రమే లేదు. అది న్యాచురల్. అలా ఉండాలి. మీరు సాగరుడి పిల్లలు కనుక అనుభవాల చెరువులో స్నానం చేయొద్దు. సాగరంలో, అనుభవాల సాగరం, అపారమైనటువంటి తండ్రి ప్రేమలో లీనమైపోవాలి. అప్పుడు మిమ్మల్ని అనుభవీ మూర్తులు అని అంటారు. స్లోగన్, ఎవరి ప్రతి సంకల్పము, ప్రతి సెకండు సమర్థంగా ఉంటుందో, సమర్థంగా అంటే శ్రేష్టంగా,
జ్ఞానయుక్తంగా ఆత్మకు సంబంధించినటువంటి అలాంటి వారు జ్ఞానస్వరూపాత్మలు. అవ్యక్త ఇషార, ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏదైనా స్వభావము, సంస్కారము, ఎవరైనా వ్యక్తి లేదా వైభవాల బంధనం తమ వైపు ఆకర్షితం చేస్తే వారు ఇష్టం ఉండకూడదు, అయిష్టం ఉండకూడదు, వారు గుర్తు రాకూడదు. అప్పుడు తండ్రి స్మృతి యొక్క ఆకర్షణ సదా ఉండదు. అటువైపు మనసు వెళ్తూ ఉంది అంటే కర్మాతీతంగా అవ్వడం అనగా సర్వ కర్మ బంధనాల నుండి ముక్తులు, న్యారాగా అతీతంగా అయ్యి శరీరం ద్వారా నిమిత్త మాత్రంగా కర్మలు చేయించడం. ఇలా న్యారాగా అతీతంగా అయ్యే పురుషార్థం పదే పదే చేస్తూ ఉండండి. శరీరం ఇది ఒక మనం ధరించిన వస్త్రం లాగా, ఒక ఇల్లు లాగా, ఒక వాహనం లాగా దీన్ని వదిలేస్తున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. దీన్ని ఆత్మను వేరువేరుగా చూడాలి. ఇప్పుడు శరీరం వదిలి దీనిపైన ఉన్నా నేను, తర్వాత సూక్ష్మవతనంలో ఉన్నాను, లేదు పరంధామంలో ఉన్నాను, ఎక్కడైనా అలాగా వేరుగా అనుభవం చేయాలి. పదే పదే అభ్యాసం చేయాలి. చేయించేవారు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు వేరుగా ఉన్నాయి. నేను ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడే శరీరంతో చేయించగలను. ఇప్పుడు నేను ఆత్మ లేను అంటే ఈ కర్మేంద్రియాలు ఊరికే ఉంటాయి, ఏం చేయలేవు. ఎందుకంటే ఆదేశాలు ఇచ్చి చేయించేది నేనే కాబట్టి. ఇది సహజంగా స్వతహాగా మీకు అనుభవం కావాలి. ఇప్పుడు చెప్తూ ఉన్నాము, అది స్వయానికి అనుభవం కావాలి. వేరువేరుగా చూడాలి, వేరుగా వెళ్ళిపోవాలి. అలాగా అనుభవం చేయండి అంటున్నారు బాబా. ఓం శాంతి.